జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నరసింహ నరసింహ నరసింహ. మీ అందరికీ కూడా శ్రావణ మాసంలో గడపని, మీరే కాదు మనం అందరం కూడా శ్రావణ మాసంలో గడప లక్ష్మిని ఆరాధించినట్టయితే చక్కటి అదృష్టాన్ని మనం పొందగలుగుతాం. అది ఎలాగా ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. అయితే మీకు వచ్చేటప్పటికి రేపు డైరెక్ట్ అపాయింట్మెంట్లు అయితే మాత్రం హైదరాబాదులో నేను అన్నాను. మీకు కావాలనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్ అయితే కనుక మీకు అందరికీ తెలుసున్న విషయమే. మా వాట్సాప్కి మెసేజ్ చేసినట్టయితే కనుక ఫోన్ అపాయింట్మెంట్ ఇస్తారు. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి. అలాగే మీకు కిట్టు రూపంలో మీకు నేను వీడియో చేశాను కాబట్టి ఆ వీడియో లింక్ మీ కిందే ఉంటుంది. కాబట్టి క్లిక్ చేసుకున్నట్టయితే మీకు తెలుస్తుంది. శ్రావణ మాసం శ్రావణ శోభ కిట్ అనమాట. చాలా చాలా చక్కగా ఉంది, మీరు తీసుకోవచ్చు. సరే, శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి మీరేం పెడుతున్నారమ్మా అనేసి అంటున్నారు. శ్రావణ మాసానికి వచ్చేటప్పటికి శ్రావణ మాసం అంతా కూడా మీ గోత్రనామాలతోటి పూజ చేసి నేను చేత్తో రాసిన యంత్రాన్ని మీకు నేను పంపిస్తాను. పంపించిన తర్వాత మీరు 40 రోజులు పూజ చేసుకుని, అంటే ఆశ్వీజ మాసం స్టార్టింగ్ కాడ నుంచి మీకు కార్తీక మాసం మిడిల్లోకి వచ్చేటప్పటికి మీరు పూజ అంతా 40 రోజులు పూజ అయిపోయిన తర్వాత గంగలో నిమజ్జనం చేయాలి. గంగలో నిమజ్జనం కంపల్సరిగా వినండి, గంగలోనే నిమజ్జనం చెయ్యాలి. యంత్రం గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకున్నా కూడా పూర్తి వివరాలు కిందున్న లింక్లో ఉన్నాయి. మీరు క్లిక్ చేసినట్టయితే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. అలాగే ఇంటికి ఒక్కళ్ళ మాత్రమే, అంటే ఒక్క కుటుంబానికి ఒక్క యంత్రాన్ని మాత్రమే తీసుకోండి. సరే, గడపని ఆరాధించడానికి చూడండి, కొంతమంది ఏవో మాటలు అంటుంటారు. అంటే గడపని ఆరాధించడం కోసం ఎందుకు శ్రావణ మాసంలో పెట్టారు అని అంటే, మనకి ఎక్కువ శాతం వర్షాలు పడుతుంటాయి. వర్షాలు పడినప్పుడు పురుగు పుట్ర ఇవన్నీ ఇంట్లోకి వస్తుంటాయి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఇంట్లో తిరుగుతుంటాం కదా. ఈ తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఈ గడపకి పసుపు ఎప్పుడైతే రాశారో అది యాంటీబయాటిక్ ప్లస్ ఇంకొకటి ఆ పురుగు ఆ వాసన చూసి వెళ్ళిపోవడం అనేది జరుగుద్ది. అయితే దీనికి మనకి పెద్దలు ఏమని పెట్టారు, మీరు శ్రావణ మాసం వచ్చినప్పుడు ఇలాగ చేసుకోండి అమ్మ, చేసుకుంటాం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, సంపదలకు లోటు ఉండదు అనేసి అన్నారు. కరెక్టే. ఒక పక్కన మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఇలా చేసుకుని, తర్వాత ఇంకొకటి ఏంటంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి కూడా మనం అలా చేసామనుకోండి, గడపని ఆరాధించామనుకోండి, చాలా చాలా సుఖంగా సంతోషంగా ఉంటాం కదా. ఏం చెయ్యాలి అని అంటే, మీ ఇంటి చుట్టుపక్కల, అంటే మీ ఇంట్లో చుట్టూ ఒక 4 గడపలు ఉన్నాయనుకోండి, 4గిట్లకి రాసుకోవచ్చు. లేదు ఒకటే అనుకోండి, ఒకటికైనా రాసుకోండి. అయితే ఏం చేయాలంటే చక్కగా పసుపు రాసేసి, సాయంత్రం మాటలు చక్కగా పసుపు రాసి, మీకు వరిపిండితోటి ముగ్గు వేసి, చక్కగా కుంకుమతోటిని, తర్వాత వరిపిండితోటి బొట్లు పెట్టండి. బొట్లు పెట్టిన తర్వాత దీపం మీరు చక్కగా గడప దగ్గర సాయంత్రం మాటలు దీపం పెట్టి, మీరు ప్రసాదం పండు పెడతారా, బెల్లం ముక్క పెడతారా, లేదంటే గనక మీకు వచ్చేటప్పటికి కలకండ పెడతారా, ఏదో ఒకటి పెట్టి చక్కగా అక్కడ కూర్చుని అమ్మవారికి కనకదార స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. ఏ టైంలో చేసుకోమంటారమ్మా అంటే, మనకు ఆల్మోస్ట్ 5:30 అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోతుంటుంది కదా. ఈ సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కుంటామో, లేదంటే స్నానం చేయాలంటే స్నానం చేసేసి చక్కగా అక్కడ కూర్చుని ఇచ్చేయండి. లేదు అని అనుకుంటే ఏం చేస్తారు, గడపకి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టేసి మీరు ఇక్కడ ఇలా ఉంచేసిన తర్వాత తులసమ్మ ఉంటుంది కదా, తులసమ్మ దగ్గరికి వెళ్ళి అప్పుడు తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకుని చక్కగా అక్కడ కూర్చుని మీరు కనకదార స్తోత్రం పారాయణం చేయండి. కనకదార స్తోత్రం పారాయణం చేసినా, లేదంటే గనక తులసి కవచాన్ని గనక పారాయణం చేసిన సంపదలకి లోటు ఉండదు. చాలా మట్టికి గ్రహదోషాలని పోగొట్టేస్తుంది తల్లి.
కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి, కుటుంబం అంటే ఇంటి ఇల్లాలు గనక చక్కగా ఆరోగ్యంతో ఉన్నట్టయితే ఆ ఇల్లంతా ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉండటం అనేది ఉంటుంది. కాబట్టి ఇంటి ఇల్లాలు ఎప్పుడూ కూడా మడ్డిగా నీరసంగా ఇలా ఉండకూడదు, చక్కగా నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు కుంకుమ మొహాన్న పెట్టుకోవాలి, పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి, తల్ల పువ్వులు పెట్టుకోవాలి, చక్కగా చేతికి గాజులు, తర్వాత కాళ్ళక పట్టీలు, నడుస్తుంటే అలాగే కాళ్ళకి పసుపు రాసుకోవాలి. కాళ్ళకి పసుపు రాసుకుంటాం వల్ల కూడా, ఎందుకంటే వర్షాలు పడి ఇంట్లోనూ బయట పనులు చేస్తాం కాబట్టి కాళ్ళకి ఏదైనా పుళ్ళు పడతాయనో లేకపోతే వరిసిపోతాయనో చక్కగా పసుపు రాసుకోమని చెప్పేవారు. కాబట్టి పసుపు రాసుకుంటాం వల్ల ఆ ఇంటి ఇల్లాలను చూస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా కనిపించాలి. అప్పుడు ఆ ఇంటి యజమాని ఎక్కడికి వెళ్ళినా జయకరము ఉంటుంది, అలాగే ఆ ఇంట్లో కూడా జ్యేష్ఠాదేవి వచ్చినా ఉండదు, వెళ్ళిపోతుంది. ఇలాగ మనం చేసుకునే పనుల ద్వారా అమ్మని ఆవాహన చేసుకుని ఇంట్లో కూర్చునేటట్టుగా చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గడప లక్ష్మిని ఆరాధించి చక్కగా సుఖంగా సంతోషంగా ఉంటారని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.